హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు చాలామంది పేషెంట్స్ వీళ్ళు అడుగుతూ ఉంటారండి, షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే, ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్స్ షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, తిన్నాక చేయించుకొని డాక్టర్ దగ్గరికి రావాలా, లేకపోతే తినకముందు చేయించుకోవాలా, ట్యాబ్లెట్ వేసుకొని చేయించుకోవాలా, ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయించుకోవాలా అనేవి డౌట్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. యాక్చువల్గా క్లినిక్లో మనం చెప్పినా కానీ చాలాసార్లు పేషెంట్స్ మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి దాని గురించి క్లారిటీ ఇద్దామని చెప్తున్నానండి. యాక్చువల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు మళ్ళీ షుగర్ ఎంత ఉందా అనేది చూపించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, టూ టైప్స్ ఆఫ్ మనం టెస్టులు చేసుకోవచ్చు అండి. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము, రెండోది పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాము. ఫాస్టింగ్ అంటే ఏమీ తినకుండా 8 అవర్స్ నైట్ టైం మనం పడుకున్న తర్వాత 8 అవర్స్ మినిమం ఏమి తినకుండా, ప్లస్ ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా, మార్నింగ్ 8 అవర్స్ తర్వాత ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా మార్నింగ్ తినకుండా ఇచ్చే బ్లడ్ టెస్ట్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటాము. ఓకేనండి, దాన్ని FBS అని అంటారు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటాము. అంటే నైట్ మనం ట్యాబ్లెట్ వేసుకొని తినేసేసిన తర్వాత నుంచి మార్నింగ్ అయ్యే మినిమం 8 అవర్స్ గ్యాప్ ఉండాలి. మార్నింగ్ మనం మళ్ళీ మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకోకూడదు, తినకుండా టెస్ట్ ఇచ్చేసేయాలి. 8 అవర్స్ దాటి 9 అవర్ 10 అవర్స్ దాటింది అనుకోండి, మళ్ళీ వాల్యూ మనకి సరిగ్గా రాదు. ఒక హాఫ్ అన్ అవర్ మనం గ్రేస్ పీరియడ్గా పెట్టుకున్న 8 అవర్స్ తర్వాత మనం ట్యాబ్లెట్ వేసుకోకుండా ప్లస్ ఏమి తినకుండా ఇచ్చే దాని బ్లడ్ శాంపిల్ని మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. ఇది ఒకటి మనం చేసుకోవాలి. రెండోది పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాము. ఇదేంటి, తిన్న తర్వాత. సో తిన్న తర్వాత మనం ఎంతసేపటికి ఇవ్వాలి, మినిమం 1.5 అవర్. టిఫిన్ అయితే కనుక 1.5 అవర్ అంటాము. అదే మీల్స్ అయితే కనుక 2 అవర్స్ వెయిట్ చేసి ఇవ్వమని చెప్తాము. ఇప్పుడు అడుగుతారు, ట్యాబ్లెట్ వేసుకొని ఇవ్వాలా పోస్ట్ ప్రాండియల్కి అని అడుగుతారు. వేసుకోవాలండి. మనం మామూలుగా మనం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోమంటాం కదా ట్యాబ్లెట్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తినేసి, అరౌండ్ టిఫిన్ అయితే 1.5 అవర్ ఆగి మనం శాంపుల్ ఇవ్వాలి. మీల్స్ అయితే కనుక 2 అవర్స్ ఆగి మనం బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి. దీన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అని అంటాము. సో ఈ విధంగా ఇవ్వటం వల్ల ఏమైందంటే మనకి వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి. ట్యాబ్లెట్ ఎందుకంటే వేసుకోవటం అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు మనకి బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని తింటూ ఉంటే కంట్రోల్ ఉంటుందా లేదా అనేది మనకు కావాల్సింది, అంతే కదా. ట్యాబ్లెట్ వేసుకోకుండా ఆ రోజు నేను తినేసేసి వచ్చేసి నాకు షుగర్ వాల్యూ కంట్రోల్ లేదంటే, మనం ట్యాబ్లెట్ ఇచ్చింది దేనికి, తింటున్నప్పుడు షుగర్ పెరుగుతుంది కాబట్టి అది తగ్గించుకోవడానికి మనం ట్యాబ్లెట్ ఇచ్చాం. సో మనం టెస్ట్ చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి, ట్యాబ్లెట్ వేసుకొని తినేసి 1.5 అవర్కి లేదా 2 అవర్స్కి ఆ షుగర్ వాల్యూ కంట్రోల్ విత్ ఇన్ రేంజ్ 140 150 బిలో ఉందా లేదా అనేది మనం చూసుకోవడానికే ఈ టెస్ట్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాము. ఫాస్టింగ్ ఏంటి, ఏమి తినకుండా కూడా కంట్రోల్ ఉండాలి మనకి. ఏమి తినకుండా ఉన్నప్పుడు కూడా ఫాస్టింగ్ లెస్ దాన్ 124 ఉండాలి. సో అప్పుడు మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ఎట్లా, ఏమి తినకుండా ఉన్నప్పుడు మనం ట్యాబ్లెట్ ఏమి తినకుండా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకుండా ప్లస్ 8 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. ఓకేనా. సో ఈ 2 టైప్స్, ఫస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ఏమీ తినకుండా ట్యాబ్లెట్ వేసుకోకుండా 8 అవర్స్ గ్యాప్ ఉండాలి నైట్ నుంచి మార్నింగ్ వరకు, దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. రెండోది పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాము. అది మనం టిఫిన్ కానీ మీల్స్ కానీ చేద్దాం అనుకున్నప్పుడు ట్యాబ్లెట్ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ముందు వేసేసుకొని హాఫ్ అన్ అవర్ ఆగి టిఫిన్ కానీ మీల్స్ కానీ చేసి, టిఫిన్ అయితే 1.5 అవర్, మీల్స్ అయితే 2 అవర్స్ వెయిట్ చేసి ఇచ్చేదాన్ని మనం పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటాం. ఓకేనా. ఎప్పుడైనా మీ డాక్టర్ చూపించుకోవడానికి వెళ్తున్నప్పుడు ట్యాబ్లెట్ నేను చెప్పినట్టు టెస్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు FBS అయితే కనుక ఏమీ తినకుండా ప్లస్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇవ్వటము. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అయితే ట్యాబ్లెట్ వేసుకొని తినేసి గంటన్నరకి లేదా 2 అవర్స్ తర్వాత ఇచ్చి వెళ్ళండి. అప్పుడు ఆ డాక్టర్ గారు కూడా చూసి బ్లడ్ షుగర్ కంట్రోల్గా ఉందా లేదా ఇంకా డౌన్ ఏమైనా అవుతుందా అనేది చూసి దాన్ని బట్టి ట్యాబ్లెట్ డోస్ పెంచటమా లేదా తగ్గించటమా అనేది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.